నమః. మాతృదేవో భవ. శ్రీ లలితా సహస్రనామం కేవలం నామాల సముదాయం మాత్రమే కాదు, అది ఒక గొప్ప మంత్రశాస్త్రం. శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర వైభవంలో అమ్మవారిని శ్రీమాత అని సంబోధిస్తారు. ఈ సృష్టికి ఆమె కన్న తల్లి. చిరగ్నికుండం నుండి ఉద్భవించిన ఆ తల్లి మనలోని అజ్ఞానం అనే చీకటిని తన జ్ఞానాగ్నితో దహింపజేస్తుంది. ఆమె 4 చేతులతో ధరించిన పాశం, అంకుశం, చెరుకు బిల్లు మరియు పంచబాణాలు మన మనసును 5 జ్ఞానేంద్రియాలను అదుపులోకి తెచ్చే సంకేతాలు. ఆమె ఉదయించే సూర్యుల కాంతితో సమానమైన ప్రకాశం కలదు. ఆమె దేహం సంపెంగ పువ్వుల కాంతితో, అష్టమీ చంద్రుని వంటి నుదురుతో, కస్తూరి తిలకంతో భక్తుల మనస్సును ఆకట్టుకుంటుంది. అమ్మవారి ముఖారవిందం మన్మధుని మంగళగ్రహంలా ఉంటే, ఆమె కనుబొమ్మలు ఆ ఇంటి తోరణాల్లా ఉన్నాయి. ఆమె కళ్ళు సరస్సులో ఆడుకుంటున్న చేపల్లా చంచలంగా దయాపూర్వకంగా కనిపిస్తాయి. ఆమె నాసిక ఇప్పుడే వికసించిన సంపెంగ పువ్వులాగుంటే, ఆమె ధరించిన ముక్కుపుడక నక్షత్రాల కాంతిని సైతం వెలువెలబోయేలా చేస్తుంది. అమ్మవారి కంఠస్వరం సరస్వతీదేవి వీణానాదం కన్నా మధురమైనదట. ఆమె చిరునవ్వుకు సాక్షాత్తు పరమశివుడైన కామేశ్వరుడి మనస్సు కూడా పరవశించిపోతుందట. ఆమె కంఠములో కామేశ్వరుడు స్వయంగా కట్టిన మంగళసూత్రం ఈ సమస్త జగత్తుకు రక్షణ కవచం. ఆమె భుజాలకు బంగారు ఆభరణాలు, ఆమె మెడలో రత్నఖచిత హారాలు శోభిస్తున్నాయట. ఆమె నాభి అనే పాద నుండి వచ్చిన రోమరాజీ అనే తీగకు కాసిన 2 ఫలాల వలె ఆమె వక్షోజాలు ఉండి మనందరికీ మాతృత్వపు అమృతాన్ని ప్రసాదిస్తున్నాయి. యోగపరంగా ఆమె నడుముపై ఉన్న 3 వనులు ఈడ, పింగళ, సుషుమ్నా నాడులకు సంకేతాలు. అమ్మవారి మాతృత్వంలో మాధుర్యాన్ని, యోగ రహస్యాలను తెలిపే ఈ నామాలు మనకు రక్షగా నిలుస్తాయి. అమ్మవారి నడుము భాగం ఎర్రటి పట్టు వస్త్రంతో రత్నాల మడతాడుతో శోభిస్తుందట. ఆమె మోకాళ్ళు మాణిక్య కిరీటాల వలె ప్రకాశిస్తున్నాయట. ఆమె నడుమలు అందంగా ఉండి పాదాల పై భాగం తాబేలు వీపు వలె ఎత్తుగా నిండుగా ఉంటుందట. అత్యంత విశేషమైన విషయం ఏమిటంటే, ఆ తల్లి పాదాల గోల నుండి వెలువడే కాంతి కిరణాలు మనకి నమస్కరించే భక్తుల హృదయాల్లోని అజ్ఞానం అనే చీకటిని తన జ్ఞానాగ్నితో దహింపచేస్తోంది. హంస నడకతో కదిలే ఆ తల్లి అందరి సబ్బడి ఓంకారనాదంలా వినిపిస్తుంది. అమ్మవారి పాద పద్మాలను ఆశ్రయిస్తే మనలోని అజ్ఞానం కలిగి జ్ఞానోదయం కలుగుతుంది. తదుపరి భాగంలో అమ్మవారు నివసించే మన దీప రహస్యాలను తెలుసుకుందాం. ఈ భావం యొక్క శ్లోకాలు: ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి సిద్ధగ్నికుండ సంభూత దేవ కార్య సముజ్జత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభా పూరమధ్య బ్రహ్మాండ మండల చెంపకాశోక పున్నాగ సౌగంధి కలసస్కచ కురువిందమణి శ్రేణి కనత్కోటీర మండిత అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖచంద్ర కలంకావ మృగనాభి విశేషక వదన స్మర మాంగళ్య గృహ తోరణ తిల్లిక వస్త్రలక్ష్మీ పరీవాహ సలన్మీనాభలోచన నవచంపక పుష్పాభానాసా దండ విరాజిత తారాకాంతి తిరస్కారీ నాసాభరణ బాసుర కదంబ మంజరీ క్లుప్త కర్ణ పూర మనోహర తాటంకయుగలీభూత తపనోరుపమండల పద్మరాగ శిలాదర్శ పరిబాలిక పోలభూః నవ విద్రుమ బింబ శ్రీన్యక్కారిరదనచ్చద
శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర నిజ సల్లాప మాధుర్య వినిద్వర్షిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మధ్యత్కామే సమానత అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశ బద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తా ఫలాన్విత కామేశ్వర ప్రేమ రత్నామణి ప్రతిపనస్తని నాభ్యాలవాల రోమాలీలతా కరకుచద్వై దక్ష్య రోమలతాధారత సమున్నేయ మధ్యమ తన భారదలం మధ్య పట్ట బంధవలిత్రయ అరుణారుణ కౌసుంబ వస్త్ర భాస్వత్కటీతటి రత్న కింకిణికారమ్య రసనాదామభూషిత కామే సజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత ఇంద్రగోప పరిక్షప్త స్మరతూనా భజంగిక గూఢగల్ప కౌర్మ పృష్టా జైష్ణ ప్రభదాన్విత నకదేదితి సంచన్న నమజ్జన తమో గుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ షింజానమణి మంజీర మండిత శ్రీ పదాంబుజ మరాళీ మంద గమన మహాలావణ్య శేవదిహి జై శ్రీమాత్రే నమః.